కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ మీ అందరికీ తెలిసిన వ్యక్తే, బాగా సుపరిచితురాలు కూడా మనందరికీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ద్వారా. ఈవిడ నిన్న ఒక సంచలనమైన స్టెప్ తీసుకున్నారు. అబ్రార్ అహ్మద్ పాకిస్తాన్ ప్లేయర్, వీరిని నిన్న జరిగిన 100 లీగ్ క్రికెట్ యాక్షన్ లో అక్షరాల నిన్న 190,000 యూరోస్కి ఈయన కొనుక్కుంది. ఎవడైతే పెహల్గామ్ అటాక్ ని సపోర్ట్ చేశాడో, ఎవడైతే మన సింధూర్ అటాక్ ని ఆపరేషన్ సింధూర్ అటాక్ ని ట్రోల్ చేసి ట్వీట్లు పెట్టాడో వాడిని కొనుక్కుంది. ఓనర్స్ ఎవరినైనా కొనుక్కోవచ్చు, ఏ ప్లేస్ నైనా కొనుక్కోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ వీడిని కొనుక్కుంది ఏ ఫారిన్ ఫ్రాంచైజీ అయితే మనం ఎంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే సాక్షాత్ ఐపీఎల్ లో మన హైదరాబాద్ టీమ్ కి ఓనర్ కూడా. ఈవిడ ఇలాంటి పిచ్చి పని చేసింది. దీని ద్వారా ఈవిడ ఏం చెప్పదలుచుకుందో భారతదేశానికి అనేది మనకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇంకా ఎటువంటి ట్వీట్ రాలేదు ఈవిడ దగ్గర నుంచి. చాలా విమర్శలు ఎదుర్కొంటుంది ఇలాంటి పిచ్చి పని చేయడం వల్ల. ఓన్లీ ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్స్ లో మాత్రమే భారత్ ఆటగాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎదురుపడతారు. మిగతా ఏ టోర్నమెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చెయ్యం వాళ్ళతోటి. మనం ఎప్పుడు నాశనం అయిపోతామని ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మూర్ఖత్వం పూర్తిగా నిండి ఉంటది ప్రతి ఒక్క పాకిస్తానీలో. అలాంటి పాకిస్తాన్ ప్లేయర్ ని ఈవిడ 190,000 యూరోస్ పెట్టుకుంది. ఈ చర్య ద్వారా కావ్య మారన్ గారు ఏం చెప్పదలుచుకున్నారనేది ఆవిడకే తెలియాలి. ఇంకే ప్లేయర్స్ దొరకలేదా, ఇంకే ప్లేయర్స్ లేరా, భారతదేశంలో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, టాలెంట్ నిరూపించుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. డైరెక్ట్ గా పాకిస్తాన్ ప్లేయర్ ని కొంది. పోనీ భారతదేశంలో ఉన్న ముస్లిం ప్లేయర్ ని కొనమ్మా, మాకు రిలీజియన్ తో కాదు సంబంధం, ఇక్కడ నేషనాలిటీతో సంబంధం. మాకు రిలీజియన్ తో ఇబ్బంది లేదు, నేషనాలిటీతో ఇబ్బంది ఉంది. అందులో పాకిస్తాన్ అంటేనే మాకు చాలా ఇబ్బంది ఉంది. ఎందుకు వీళ్ళలో రియాక్షన్ రాదు అంటే, పెహల్గామ్ అటాక్ లో చనిపోయింది వీళ్ళ బంధువులు కాదు, వీళ్ళకి సంబంధికులు కాదు. మన బంధువులను కోల్పోతేనే మనకు నొప్పి ఉంటుంది. ఎవరో బంధువులు కోల్పోతే మనకెందుకు నొప్పి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని 6,33,00,000 కొని ఏం చెప్దాం అనుకున్నాం అమ్మ భారతదేశానికి. అమ్మ కావ్య మారన్ ఇప్పుడు మీద చాలా విమర్శలు స్టార్ట్ అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏమనుకుందో ఏమో, ఒకసారి నేను ప్రయత్నించి చూస్తాను, ఎవరు ఏమనకపోతే మిగతా వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు కదా, అలా మెల్లిగా ఐపీఎల్ లో కూడా రాణించుకోవచ్చు అని అనుకుందో ఏమో. ఐపీఎల్ లో పాకిస్తాన్ ఆటగాళ్ళు అడుగు పెట్టడమే, భారతదేశంలో అడుగు పెట్టడమే, మన హిందూస్ ని అవమానించి చంపిన టెర్రరిస్ట్ నా కొడుకులను సపోర్ట్ చేసిన వాళ్ళు భారతదేశంలో అడుగు పెట్టడమే. ఇలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది భారతదేశానికి ఏం విలువిస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ భారతదేశంలో నివసిస్తున్నారు. మన కర్మ ఏంటంటే, భారతదేశాన్ని విమర్శించే వాళ్ళు, భారతదేశాన్ని చులకనగా చూసే వాళ్ళు భారతదేశంలో నివసిస్తున్నారు. అది మన కర్మ, మనం చేసుకున్న దౌర్భాగ్యం ఇది. వీళ్ళకి వచ్చే కోట్ల అమౌంట్ అది పర్సనల్ గా కాదు, వీళ్ళ టెర్రరిజం కి ఉపయోగిస్తారు ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు. ఆ టెర్రరిజం దేనికి పోరాడుతుంది, మన భారతదేశాన్ని నాశనం చేయడానికి పోరాడుతుంది. ఏదైనా అన్ని ఇంటర్లింక్డ్ ఇక్కడ. ఈ మహాతల్లి ఇప్పుడు దేనికి సపోర్ట్ చేద్దామని అనుకుందో మరి అర్థం కాలే. ఇలాంటి పిచ్చి చర్యలు మానుకొని ఏదైతే అగ్రిమెంట్ సైన్ చేస్తుందని అనుకుంటుందో అది క్యాన్సిల్ చేస్తే మంచిది. లేదంటే ఐపీఎల్ లో బాయ్కట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనే నినాదం గట్టిగా ఊపందుకుంటది. దానికి కారణం ఈవిడే అవుతుంది, ఈ కావ్య మారన్ అవుతుంది. ఖచ్చితంగా ఈవిడ ఈ యొక్క చర్యని వెనక్కి తీసుకోవాలి, ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. చూద్దాం ముందు కావ్య మారన్ ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.